స్టార్ట్ చేసినావుగా. మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్ టెస్టింగ్ 1 2 3. Studies in collaboration with Dalit Bahujan Front and Press Club Hyderabad is organizing a lecture series with the name of Dalit Imagination of Independent India at 75. We have gathered here for the first lecture uh, titled Untouchability, Abolition and Prevention of Atrocities by Mr. Martin Macwan sir, founder of Navsarjan Trust, Gujarat, and National Dalit Human Rights Activist. The meeting will be presided by Professor V. Krishna sir. I invite you to stage, sir. Please come on to the dais to preside the meeting, sir. I invite Mr. Martin Macwan sir to the dais, who is the speaker of today's topic. Please welcome, sir. I invite Mallepally Laxmaiah-Netha sir, chairperson of CDS. Sir, please come to the dais. Welcome, sir. I invite Professor Channa Basvaya sir, who was former regional director of ICSSR, who will be responding to the lecture of the today's topic. Please welcome, sir.
I invite Mr. Korevi Vinay Kumar sir, who will also respond to the today's topic. Please welcome sir. I invite Dr. G. Kankaraj sir onto the dais. Please welcome sir. I request Professor V. Krishna sir to preside the meeting. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. ముందుగా మనం అంబేద్కర్ చిత్రపటానికి గార్లాండ్ వేసి ప్రారంభిద్దాం.
దళిత బహుజన ఫ్రంట్ మరియు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో దళితుల స్థితిగతుల మీద ఒక లెక్చర్ సిరీస్ అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది ఈరోజు. ముందుగా ఈ లెక్చర్ సిరీస్లో భాగంగా అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ మీద దళిత మానవ హక్కుల జాతీయ నాయకులు, నవసృజన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, దళితోద్యమ నాయకులు మార్టిన్ మక్వానా గారిచే ఈరోజు ఈ లెక్చర్ ద్వారా ఈ లెక్చర్ సిరీస్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రొఫెసర్ చెన్నబసవయ్య గారు, కొర్వి వినయ్ కుమార్ గారు వారి ఉపన్యాసం తర్వాత స్పందిస్తారు. అలాగే మన మధ్యలో సీనియర్ పాత్రికేయులు పెద్దలు రామచంద్రమూర్తి గారు ఉన్నారు, వారు కూడా స్పందిస్తారు. ముందుగా సిడిఎస్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ దళిత అధ్యయన కేంద్రం చైర్మన్ సీనియర్ పాత్రికేయులు, ఈ తెలుగు రాష్ట్రాల్లో దళిత ఉద్యమ నిర్మాతల్లో అగ్రగణ్యులు మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఈ సిరీస్ గురించి ఉపద్ఘాతం ఇస్తారు. అందరికీ జై భీమ్. ఈ సమావేశం ఒక 10 రోజుల సెలవుల తర్వాత చేయడం వల్ల మనం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం, పర్వాలేదు. ఈ సమావేశాన్ని ఇంత తొందర పెట్టుకోవడానికి కారణం కూడా ఏంటంటే ఇది కేవలం ఈ ఒక్క సమావేశం కాదు. మనకు గత ఏడాది కాలంగా మనం అందరం వింటూనే ఉన్నాం. ఆజాద్ అమృతోత్సవం అని, వజ్రోత్సవాలని, ఇంకో రకరకాల పేర్లతో ఈ అన్ని విషయాల్లో చాలామంది రివ్యూ చేసుకుంటున్నారు. మనందరికీ తెలియని విషయం ఏంటంటే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అందరూ సమీక్షలు చేసుకుంటున్నారు. ఈ 75 ఏళ్లలో ఏం సాధించాము, ఏం సాధించాలి, ఏం సాధించకూడదు, ఇవన్నీ విషయాలు. కానీ మన దగ్గర నుంచి అటువంటి స్పందన కొద్దిగా ఆలస్యంగా మొదలైంది. ఈ ఉద్దేశం ఏంటంటే గత 75 సంవత్సరాలలో వివిధ రంగాలలో దళితులు సాధించిన విజయాలు, సాధించిన అవకాశాలు, ఎదుర్కొన్న సమస్యలు, ఆచరణలో అనుభవించిన అనుభవాలు, వీటన్నిటిని ఒక దగ్గర నెమరు వేసుకోవాలని. అంటే ఎప్పుడైనా ఒక సమాజం లేకుంటే ఒక జాతి లేకుంటే ఒక రకమైన సమస్యలు ఎదుర్కొంటున్న ఒక కమ్యూనిటీ ఏదైతే ఉందో అది ముందుకెళ్ళాలి అని అంటే గతంలో ఏం జరిగింది 75 ఏళ్లలో? 75 ఏళ్ళని ఎందుకు మాట్లాడుతున్నాం? 75 ఏళ్ళ స్వాతంత్ర్యం వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం స్వతంత్రమైంది. ఈ దేశం స్వతంత్రమైన తర్వాత ఏం జరిగింది అని మనం చర్చించుకోవటం. రేపు 2025 సంవత్సరం రాబోతున్నది. 2025 సంవత్సరానికి రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు వస్తుంది. అంటే 2022 నుంచి 2025 వరకు కూడా ఈ క్రమం అంతా కొనసాగుతుంది. 2025 నుంచి మనం ఒక 2050 ఎజెండాని ఫిక్స్ చేసుకోవాలి. చాలా సుదీర్ఘంగా కనబడుతుంది మనకంటే, చాలా అబ్స్కర్డ్గా హైపోథిసిస్గా అనిపించవచ్చు, కానీ చేయాలి, తప్పదు. అంటే 2050 వరకు ప్రపంచంలో చాలా మార్పులు రాబోతున్నాయి, చాలా మార్పులు రాబోతున్నాయి. నాకు తెలిసి 3000 సంవత్సరాల్లో రానన్ని మార్పులు 25 ఏళ్లలో రాబోతున్నాయి. అవేంటి అంటే మనుషులు అనేవాళ్ళు చాలా తేడాలతో రేపు సమాజంలో
నైపుణ్యం ఉన్నవాడు, నైపుణ్యం లేనివాడు అనే ఒక రెండు తెగలు కూడా రేపు ఏర్పడబోతున్నాయి. నైపుణ్యం ఉన్నవాడు రేపు సమాజంలో బతుకుతాడు, నైపుణ్యం లేనివాడు రేపు వెళ్ళిపోతాడు. ఇప్పటికే మనం గ్రామాల్లో, పట్టణాల్లో, అర్బన్ ఏరియాలో చూస్తున్నాం. మన వాళ్ళలోనే చాలామందికి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, నైపుణ్యం లేదు. చాలామంది అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. మీరు ఆశ్చర్యపోతారు. రీసెంట్ ఎలక్షన్స్, యూపీ ఎలక్షన్స్, బియ్యం ఇస్తే ఓట్లేశారు. అంటే కోవిడ్లో పనులు లేక ఎవరిళ్ళ వాళ్ళు ఉంటే 2 నెలలు 3 నెలలు బియ్యం సప్లై చేసింది ప్రభుత్వం, దానికి ఓట్లేశారు. ఒరిస్సాలో ఇప్పటికీ నవీన్ పట్నాయక్ ఎందుకు గెలుస్తున్నాడంటే వాళ్ళందరూ చెప్తున్నది బియ్యం రెగ్యులర్గా వాళ్ళ ఇళ్ళకి పోతారు. ఆయన చేసేది ఇంకో పని ఏం లేదు అక్కడ. ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తాం అంతకంటే ఎక్కువ 2200 పెన్షన్, ఇంకొక పెన్షన్, రకరకాలుగా మన ఇంటికి పేదోళ్ళ ఇళ్ళకు 3000 3500 చేరుతున్నాయి. దీంతో వాళ్ళు బతకగలుగుతున్నారు. రేపు ఇది పోయిన తర్వాత ఇంకా ఏముంటుంది అనేది మనకు తెలియదు. అంటే మనము గతంలో ఏం సమస్యలు అనుభవించామన్న దానికి అదనంగా ఇది రాబోతున్నది. కుల సమస్యకు అదనంగా, జాతి సమస్యకు అదనంగా, అణచివేతకు అదనంగా ఈ సమస్య రాబోతున్నది. కాబట్టి మనం ఇవన్నిటిని ఆలోచించుకొని 2050 నాటికి దళిత జాతి ఎక్కడ ఉండాలి, ఎక్కడుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేయాలనే ఉద్దేశమే ఈ సిరీస్ లెక్చర్స్ యొక్క ఉద్దేశం. ముఖ్యంగా 2023 వరకు ఈ సిరీస్ను కొనసాగించి 2023 నుంచి 2025 వరకు మళ్ళొక సిరీస్ని 2050 ఎజెండాని ఎట్లా చేద్దామనే సిరీస్ను కూడా ప్రారంభించాలనేది కూడా మనం అనుకోవడం జరిగింది. We have to fix agenda for the 2024 elections, then we have to fix agenda for the 2050 agenda. Otherwise, we will lose so many things from these states and from the governments. మనం ఈరోజు ఉన్న పరిస్థితులలో ముఖ్యంగా ఇప్పటికో 9-10 సబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక సబ్జెక్ట్ ఈరోజు మీరు అందరికీ తెలుసు, చాలా ప్రాథమికమైన సబ్జెక్ట్, అంటరానితనం, అత్యాచారాలు, అన్టచబిలిటీ అండ్ అట్రాసిటీస్. దాని మీద మార్టిన్ మక్వాన్ గారు మాట్లాడతారు. నెక్స్ట్ నవంబర్ 20 రాజశేఖర్ గారు పొలిటికల్ రైట్స్ అండ్ దళిత్స్, అంటే 75 ఏళ్లలో రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, రాజకీయ హక్కులు కావచ్చు, ఏం సాధించింది, ఏం సాధించాము అనేది నవంబర్ 20 ఉంటుంది. తర్వాత డిసెంబర్ 10న విద్య ఆర్ ఎంప్లాయ్మెంట్, అంటే విద్య కానీ ఉద్యోగం కానీ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్టు మీద రేపు నెక్స్ట్ డిసెంబర్ 10న ఉండవు. ఇప్పటివరకు ఈ 3 డేట్స్ ఫిక్స్ అయినాయి. దయచేసి మీరందరూ ఆ 3 డేట్స్ను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారు, మిత్రులకు అందరికీ చెప్తారని ఇప్పుడే ముందుగా చెప్తున్నాను. నవంబర్ 20, డిసెంబర్ 10. దయచేసి ఇప్పటి నుంచే దీన్ని మనం ప్రచారంలో పెడదాం. ఈ అదే సమయంలో ల్యాండ్ లైవ్లీవుడ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటు, ఇంకొక ముఖ్యమైన అంశం, ఇక్కడ చాలామంది మన ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ 75 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏం జరిగింది, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఒక టాపిక్గా పెట్టబోతున్నాం. దానికి సంబంధించి కూడా ఒక మంచి స్పీకర్ని వీ హ్యావ్ టు సెలెక్ట్, ఒక 2-3 స్పీకర్స్ని. ఆ రోజు ఇంకా కొద్ది ఎక్కువ మంది ఉద్యోగస్తులను మొబిలైజ్ చేయడానికి ఆలోచిద్దాం. ఇట్లా ఒక 10 సబ్జెక్ట్స్ని అయితే ఇంకోటి ఏమనుకుంటాం అంటే కొన్ని మీటింగ్స్ విజయవాడలో పెట్టడం, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వీ హ్యావ్ టు 1-2 meetings in Ahmedabad also in the series, then we can decide whatever things. But ఇక్కడ మనం మాత్రం ఖచ్చితంగా 15-20 లెక్చర్స్ని నెక్స్ట్ ఆగస్ట్ 15 వరకు క్లోజ్ చేసేసి దెన్ ఒక్కొక్క దాని మీద ఒక పుస్తకం తీసుకురావాలి. అంటే లెక్చర్ పుస్తకం వేయటం మాత్రమే కాదు, ఇంతకుముందు లెక్చర్ వేయటం కాదు, సార్ చెప్పిన లెక్చర్ను వేస్తాము అందులో, తర్వాత దాని మీద జరిగిన రీసెర్చ్ చేస్తాము, స్టాటిస్టిక్స్ ఉంటాయి, తర్వాత ఈ విషయం మీద ఇతరులు రాసిన ఆర్టికల్స్ని కూడా అందులో పొందుపరుస్తాం. అంటే ఒక సమగ్రమైన ఒక నివేదికని, 75 ఏండ్ల అత్యాచారాల నివేదికని ఒక పుస్తక రూపంలో మనం తీసుకొస్తాం. అట్లనే రాజకీయంగా వచ్చిన ఒక నివేదికని మొత్తం అంబేద్కర్ గారు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక నివేదికని, అంటే మొత్తంగా ఒక రేపు భవిష్యత్ తరాలకి ఈ విషయాలన్నీ 2050 వరకు ఉండే జనరేషన్ ఏదైతే ఉంటే వాళ్ళు కూడా దీన్ని చూసి అర్థం చేసుకొని
ఏం చేశారు మన వాళ్ళు, ఏం కొనసాగించారు, ఏ విషయాలు చేశారు. అట్లే నెక్స్ట్ మీటింగ్ వరకు కొన్ని టాపిక్స్ని స్పీకర్స్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాం. చాలా సంక్షిప్తంగా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత జరిగిన మూమెంట్, దళిత్ ప్యాంథర్ మూమెంట్ కావచ్చు, భీమసేన మూమెంట్ కావచ్చు, తర్వాత వివిధ రాష్ట్రాల్లో నక్సలైట్ ఉద్యమాల పేరుతో జరిగినవి కూడా చాలా దళిత ఉద్యమాలు ఉన్నాయి. వాటి నుంచి కూడా మనం కొంత నేర్చుకోవడం, తర్వాత సప్లాన్ మూమెంట్ కానీ, తర్వాత మానవ హక్కుల ఉద్యమాలు కానీ, లేకుంటే దళిత్ రైట్స్ మూమెంటు 1998 నుంచి దళిత్ రైట్స్ మూమెంట్, డర్బన్ లాంటి ఉద్యమ స్వభావం, భోపాల్ డిక్లరేషన్ లాంటి ఇనిషియేటివ్స్, వీటన్నిటిని కూడా మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేయడం. తర్వాత ఆర్థికపరమైన హక్కులు, ఆర్థికపరమైన అభివృద్ధి ఏం జరిగిందని అని అనేక విషయాల్ని మనం చేద్దాం. మీరు కూడా ఇంకేమైనా సజెస్ట్ కూడా చేయొచ్చు మీ దగ్గర నుంచి, ఫలానా విషయం కూడా పెడితే బాగుంటుందని చెప్తే దాన్ని కూడా మనం ఇన్కార్పొరేట్ చేద్దాం, ఇంక్లూడ్ చేద్దాం. అందుకే ఈ విషయాలు మీ ముందు నేను వేగ్గా పెట్టాను. ఇంకేమైనా విషయాలు మహిళలకు సంబంధించిన విషయం ఉంది, అదే సమయంలో రైతులు అంటే రైతు కూలీలకు సంబంధించిన విషయాలని, గ్రామాలకు సంబంధించిన విషయాలన్నిటిని కూడా మనం భవిష్యత్తులో తీసుకొద్దాం. నెక్స్ట్ మీటింగ్ వరకు మీ ముందుకు మీ అందరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు గారిని రావాల్సిందిగా కోరుతూ అంబేద్కర్ గారి పూలేసి ఈ సిరీస్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ మొత్తం సిరీస్లో ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కూడా మనతో కలిసి పనిచేస్తున్నది. ఇది నిజంగా చరిత్రలో మొదటిసారి. అంటే దళిత ఇష్యూలకు సంబంధించి కూడా వాళ్ళు, సార్ మేము కూడా మీతో పాటు ఉంటాం, మీతో పాటు మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఈ నిర్ణయంతో మేము కట్టుబడి ఉన్నాం, మేము పనిచేస్తామని కూడా వాళ్ళు ఈ ఈ ఈ కార్యక్రమంలో దాదాపు మనతో ప్రయాణం చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకు వారికి ప్రత్యేకంగా రవికాంత్ రెడ్డికి, వేణుగోపాల్ నాయుడు గారికి, వాళ్ళ టీం మొత్తానికి, సోదర జర్నలిస్టులందరూ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మొదటి ఇనిషియేటివ్. ఒక ఇతర సమాజం నుంచి కూడా మనం ఒక వీఆర్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీస్, అదర్ సెక్టర్స్. ఇదొకటి. తర్వాత దీంతో పాటు ఇంకోటి కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బిల్డింగ్ కూడా దాదాపు పూర్తి అయిపోయింది. అది ఒక ఫర్నిచరు బాకీ ఉంది. ఆ ఫర్నిచరు కార్యక్రమం కూడా ఇంకో 2 నెలల్లో పూర్తవుతుంది. దాన్ని కూడా మీరు ఒకసారి అందరినీ పిలుద్దామని అనుకుంటాం నవంబర్లో. అదొక ప్రత్యేకమైన రోజు. మిమ్మల్ని అందరినీ, మన రాష్ట్రంలో ఉండే ముఖ్య సంఘాల నాయకులని, పెద్దల్ని, దళిత ఉద్యమంలో 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళని, తర్వాత ఇంకొక ఈరోజు మనకు గొప్ప అవకాశం ఏంటంటే, అంబేద్కర్ గారితో కలిసి మాట్లాడి ఆయనతో కరచాలనం చేసిన ఒక మహావృద్ధ మన దళిత నాయకులు భూషి గారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఒకసారి ఆయన చేసిన కృషికి, మీరు లేచి నిలబడితే అందరు చూస్తారు. ఒక్కసారి బాలకృష్ణ లేపండి. ఆయన చాలా పుస్తకాలు సార్తో చివరిగా సార్ కూడా మాట్లాడతారు. అంటే ఇక్కడ కూర్చుంటే బాగుండేది, కింద కూర్చోండి. అయితే ఇటువంటి ఒక మహానుభావులు కూడా ఇక్కడికి వచ్చాడు. ఆయన నిన్న అన్నప్పుడు నేను చెప్పాను, సార్ మీరు తప్పకుండా రావాలి, నేను కదలలేనంటే కూడా నేను ఏర్పాటు చేస్తాను సార్, మేము తీసుకెళ్తాం, మీరు అందరితో కలిసి మాట్లాడండి, మీ ఇన్స్పిరేషన్ కావాలి అని కూడా ఆయనతో మాట్లాడటం అనేది జరిగింది. అంటే ఇట్లా రేపు భవిష్యత్తులో ఒకటి మనలాంటి వాళ్ళని చేయాల్సింది సమాజానికి ఒక మార్గదర్శనం చేయాలి. మనం మిడిల్ క్లాస్ అంటే చదువుకున్న వాళ్ళం, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళం, సంపాదన ఉంది, ఏదో కొద్దిగా బతకగలుగుతున్నాం. ఇటువంటి వాళ్ళు అందరం రేపు సమాజానికి ఏదైనా మనం అందించకపోతే అది మన తప్పు అవుతుంది. ఈ సమాజంలో ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలు, ఇప్పటికి జరిగిన మంచిని, చెడుని, ఇవన్నిటిని మనం అందించాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే దీన్ని ముందుకు తీసుకెళ్దాం. సరే, చివరిగా మార్టిన్ మక్వాన్ గారి గురించి మీరు ఇదివరకు కొంతమందికి తెలుసు. 4 సంవత్సరాల క్రితం ఎస్ఆర్ శంకరన్ మెమోరియల్ లెక్చర్కి సార్ he gave a good lecture, I think political rights Pune Pact, I think it's a very wonderful talk. మార్టిన్ మక్వాన్ గారితో నాకు ఒక 21 ఏళ్ళ పరిచయం ఉంది. డర్బన్లో మేము అందరం కలిసి, డర్బన్తో పాటు సార్ కూడా అప్పుడే సార్ లీడ్ చేశారు మూమెంట్ని. గుజరాత్లో ఆయన ఒక ప్రత్యేకమైన తరహాలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన గుజరాత్ ప్రాంతంలో, లేకుంటే రాజస్థాన్, ఇతర ప్రాంతాల్లో ఉద్యమాలు చేసి దేశవ్యాప్తంగా కూడా
ఒక NCDHR అనే ఒక యూనియన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా అనేక రకాలైన దళిత్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు. దాంతో ఇతర కార్యకర్తలకు సపోర్ట్ చేసే పని కూడా పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దళిత్ శక్తి కేంద్రాన్ని అహ్మదాబాద్కు దగ్గరలో మన పిల్లలకు చాలామందికి వందలాది మందికి ఎవ్రీ ఇయర్ శిక్షణ ఇచ్చి అందరికీ లైవ్లీవుడ్ కూడా కల్పిస్తున్నారు. అదే సమయంలో రీసెంట్గా గుజరాత్లో జరిగిన గుజరాత్ అంటే మీకు తెలుసు అక్కడ ఎట్లా ఉందో పరిస్థితి. అటువంటి నిర్బంధాన్ని రిప్రెషన్ ఎదుర్కొని కూడా ఈవెన్ FCRA పోయినా పర్వాలేదు. FCRA అంటే మీకు తెలిసేదో నిధులు వస్తే దానికి ఒక సర్టిఫికెట్ లాంటిది, అది కూడా ఆయన పోగొట్టుకున్నా పర్వాలేదు. రీసెంట్గా ఇప్పుడే మక్వాన గారితో మాట్లాడుతుంటే ఆయన మనకు చాలా సౌమ్యంగా కనబడతారు. దాదాపు 10-15 ఏళ్ళ కిందట అనుకుంటే RFE కెనడీ అవార్డును కూడా సొంతం చేసుకునేది. ప్రతిష్టాత్మకమైన అవార్డు, వెరీ ప్రెస్టీజియస్ అవార్డు ఇన్ ద వరల్డ్. హ్యూమన్ రైట్స్ కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చే అవార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఇట్లా చాలా ఉంది. అంటే ఒక వ్యక్తిగా నిరంతరం దళితుల కోసం, దళితుల సమస్యల కోసం, దళితుల సాధికారత కోసం పనిచేస్తున్న కొద్ది మందిలో ఈజ్ వన్ స్మాల్ నంబర్. ఇఫ్ యూ టేక్ ఇన్ ద కంట్రీ, దే ఆర్ వెరీ స్మాల్ నెంబర్ people are working for the Dalits. He is one of among them. That is very, very, very proud of him with this. ఆయన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్తో చాలా ఏళ్ళుగా స్నేహాన్ని, మిత్రత్వాన్ని, సోదరత్వాన్ని కొనసాగిస్తున్నారు. అట్లా ఈ కార్యక్రమానికి ఆయనను మొదటిగా పిలవడం కూడా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికీ పనిచేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటుంది. అంటే ఏదో అర్బన్లో ఏరియాలో ఉండి పట్టణాల్లో ఉండడం మాత్రమే కాదు, ప్రజలతో పనిచేస్తూ, గ్రామాల్లో పనిచేస్తూ ఇప్పటికే చాలా ఉద్యమాలను నిర్వహించారు. తర్వాత మొన్న రీసెంట్గా మేఘవాల మీద జరిగిన దాడి, ఏదైతే ఒక దళిత బాలుని చంపారో దాని మీద ఒక వినూత్నమైన ఉద్యమాన్ని కూడా ఆయన నడిపారు. ఒక ఫైబర్తో ఒక పేద కుండను తయారు చేసి దానిలో అందరినీ డబ్బులు వేయమని, ఆ డబ్బులను తీసుకెళ్ళి మేఘవాల కుటుంబానికి ఇచ్చారు. అది కూడా పిల్లలు మాత్రం వేయాలని, అంటే కాన్షియస్ డెవలప్ చేయాలని. పిల్లలతో పైసలు వేయించి పెద్దోళ్ళతో పైసలు వేయించడం కాదు. అదే సమయంలో ఆ కుండను తీసుకెళ్ళింది కూడా ఉమెనే, మగవాళ్ళు వద్దు, ఉమెనే పోవాలని 270 మంది ఉమెన్ తమ సొంతగా వెళ్ళారు ఆ మేఘవాల ఊరికి. కాబట్టి అట్లా ఒక వినూత్నమైన ఉద్యమాన్ని ఈరోజు కొత్త కాదు, అన్టచబిలిటీ మీద దాదాపు గుజరాత్ అంతా ఒక 2000 గ్రామాలు మొత్తం తిరిగారు ఆయన, ప్రతి గ్రామం తెలుసు. అటువంటి ఒక అంకిత భావం కలిగిన నాయకుడిగా ఈరోజు మన ముందు ఉన్నారు. ఆయన అందరికీ మీరు ఒక్కసారి మన కరతాల ధ్వనుల మధ్య అభినందనలు తెలియజేద్దాం. ఆయన ఈ కార్యక్రమానికి ప్రారంభ ఉపన్యాసకుడిగా రావటం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. కొరి వినయ్ కుమార్ గారికి కూడా ఆయన పరిచయం ఉంది, కృష్ణ గారికి పరిచయం ఉంది, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, మిగతా కింద ఉన్న కొంతమంది మిత్రులకు కూడా తెలుసు. నేను ఎక్కువ సమయం తీసుకోను. దీని తర్వాత మనకు అందరం కలిసి లంచ్ కూడా చేద్దాం. ఎవరు కూడా ఆకలి అవుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. లంచ్ చేసి కొంచెం బయలుదేరదాం. ఇప్పుడు కృష్ణ గారిని కార్యక్రమం కొనసాగించాల్సిందిగా తెలియజేస్తే, ఇంకేమైనా విషయాలు ఉంటే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ లక్ష్మయ్య గారు సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు సంపాదకీయ పేజీలో. మేము ఈ దేశ పౌరులమేనా, 2 నెలల క్రితం అనుకుంటాను ఆర్టికల్. చాలామంది మీరు చదివే ఉంటారు. ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఒక లక్ష్మయ్య గారిది నేను అనుకోవట్లేదు, మనందరిది అని నేను అనుకుంటున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, అది ఏ రాష్ట్రం కానీ ఏ ప్రాంతంకి చెందిన దళితులు కానీ, వారందరిలో ఇదే ప్రశ్న. ఈ దేశంలో నేను ఒక పౌరుడినే అయితే నాకు ఎలాంటి స్థానం దక్కుతుంది, ఈ దేశంలో ఎలాంటి హక్కులు దొరుకుతూ ఉన్నాయి? ఈ ప్రశ్న అనేది బహుశా లక్ష్మయ్య గారికి మరి తన ఈ 60 సంవత్సరాల జీవితంలో జరిగినటువంటి అనేక ఘటనల అనుభవాల ఫలితం అని నేను అనుకుంటున్నాను. కళ్ళ ముందు అనేక సంఘటనల్ని తను చూసినటువంటి సందర్భాలు మనకు వ్యాసం ద్వారా మన ముందు ఉంచారు. ఆయన జరిగినటువంటి అనుభవాలు మన జీవితంలో లేకపోవచ్చు, కానీ దాదాపుగా అలాంటి ఆలోచనలు మాత్రం మన అందరిలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పెద్దలు, మన అంబేద్కర్ ఏం కోరుకున్నాడో, ఎలాంటి స్వాతంత్రాన్ని కోరుకున్నాడో మనందరికీ తెలుసు. జాతి రహిత సమాజం,
ఏర్పడాలని, అత్యాచారాల రహిత సమాజం ఏర్పడాలని, అసమానతలు లేనటువంటి సమాజం ఏర్పడాలని, స్థాపించబడాలని కోరుకున్నాడు. కానీ ఈ 75 సంవత్సరాల్లో నిజంగా ఏ ఒక్క కోరికనన్నా, అంబేద్కర్ ఆశించినటువంటి ఏ ఒక్క కోరికనన్నా నెరవేరిందా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా ఆ కోణం నుంచే ఈ లెక్చర్ సిరీస్ని మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ఈ ప్రారంభ కార్యక్రమంలో మార్టిన్ మక్వానా గారు రావడం అనేది నిజంగా మనందరికీ చాలా గొప్ప అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఆయన చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చెప్పారు. ఇందాక లక్ష్మయ్య గారు పరిచయం చేస్తూ అనేక అంశాలు అనేది ఇక్కడ మన ముందర ఉంచారు. అయితే ఒకే ఒక అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వరకు అంబేద్కర్ రుదన్ పేరు మీద, అంబేద్కర్స్ క్రై అనే పేరు మీద ఒక చాలా పెద్ద కార్యక్రమాన్ని తాను చేపట్టి చాలా విజయవంతంగా ముగించినటువంటి సందర్భం ఆగస్టులో జరిగింది ఈ కార్యక్రమం. ఇలా మొత్తం జాతి నిర్దేశించి, అంటే దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న దళితులైనా వాళ్ళంతా నా సోదరులు, వాళ్ళంతా నా మనుషులే అనే ఒక సంకల్పంతో, మహత్ సంకల్పంతో మార్టిన్ మక్వానా గారు పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా వారు ఇక్కడ మన మధ్యలో ఉండడం అనేది నిజంగా చాలా మంచి విషయం. ఈ సందర్భంగా వారిని అన్టచబిలిటీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ మీద వారి అభిప్రాయాల్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ మార్టిన్ మక్వానా టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ ఆన్ abolition of untouchability and prevention of atrocities. Thank you, sir. Honorable Chair for this meeting and all the people present in this hall. I will speak both in English and Hindi. That's what I have been told. A mix of both. If you want, I can speak in Gujarati also. So the question which is very large before this country is, do we at all have untouchability? हमारे देश में छुआछूत है कि नहीं? तो जैसे प्रोफेसर कृष्णा ने बताया कि अभी अगस्त में हमने एक बड़ा मोर्चा निकाला था गुजरात से। हुआ ऐसा कि हमारे देश में पार्लियामेंट का नया बिल्डिंग बन रहा है. There's a huge building coming up, Central Vista, at the cost of about 20,000 crores. So people were criticizing the project when there are so many people who are jobless because of COVID, so much of poverty. Why do you want to spend 20,000 crores on such a building? But government is not ready to listen to any views. We have decided and we'll go ahead. So we said, okay, there is a tradition in Gujarat especially and many other states. एक रिवाज है. 12th century में एक छोटा स्टेट था गुजरात में called Patan. And the king was सिद्धराज से सोलंकी. And he decided कि एक बड़ा सा तालाब बनाया जाए क्योंकि पानी की समस्या बहुत थी. और एक तालाब खुदवाने के लिए दलित्स को बुलाया. There's a community called Ode which is basically doing earth work. और ये खुदवा रहे थे तब the king used to come and supervise the work and his lusty eyes fell on a woman and he wanted to have that woman. He got her husband murdered, but she didn't succumb to the pressure and उसने अपने आप को मार दिया. माना जाता है कि उसके दुख की वजह से, उसकी श्राप की वजह से 7 साल तक बारिश नहीं आया. And finally the astrologers were called in and they didn't want to get into the discussion what happened. उन्होंने बोला कि एक 32 लक्षणा पुरुष, a person who has 32 qualities of life, उसका बलिदान देंगे तो पानी आएगा. So they said, do we have any people in our state जिसके पास 32 qualities है? तो बोलते एक तो राजा खुद आप हो,
नहीं मैं तो नहीं मरूंगा, आई एम सपोज टू रूल, हु विल रूल इफ आई डाई, हु इज द अदर फेलो? वेल ही इज देयर बट ही इज एन अनटचेबल। कोई बात नहीं, उसको उठा के लाओ। एंड दिस यंग मैन was called in. His name was Megh-Maya, and he was asked that you have 32 qualities and you have to die. He says, what a joke. You don't, I mean, you get polluted even by my shadow, and now you are saying 32 qualities. No, we have decided. We have decided that you have 32 qualities of life. He said, okay, I will die on a condition that from tomorrow my community will not tie a broom at the back. और मेरा समाज गले में कुल्लड़ नहीं लगाएगा, और ये हेयर कवर करने का भी बंद कर देगा। अगर ये शर्त आपको मंजूर है तो मैं बलिदान देने के लिए तैयार हूँ। Apparently it was agreed. You should see it. There's a beautiful movie on the subject by Nasruddin Shah, Smita Patil, called Bhavni Bhavai. It's a beautiful movie depicted. Well, after that the water comes. तो मेघ माया की याद में, in the memory of Megh Maya, even today, when people construct a new house, they put a small coin in the foundation of the house, both for prosperity and because of his sacrifice. When the door frame is set, they tie a green color cloth because he was not married. And when they put the central pillar of the roof, they tie a cotton cloth because that was the third sleeve of the shirt जिसके साथ झाड़ू बनता था. So people who were not educated, how they preserve the history through culture. So हमने सरकार को बोला कि आपने बांधकाम तो शुरू कर दिया है सेंट्रल विस्ता का, लेकिन वो सिक्का रखने का भूल गए फाउंडेशन में, तो हम आपको सिक्का भेजेंगे. तो वी टोल्ड पीपल कि हमें एक सिक्का देना है सरकार को. दिस सिक्का कॉइन विल बी द लार्जेस्ट इन द वर्ल्ड सो फार, और पित्तल का बनाएंगे. पीपल स्टार्टेड कंट्रीब्यूटिंग पित्तल के बर्तन घर घर से. 15-20 दिन के अंदर 2450 किलो बर्तन आ गया. अभी 10,000 किलो बर्तन लोगों ने इकट्ठे करके जमा करके रखा है, बोलते आके ले जाओ. हमने बोला अभी काफ़ी है. उससे हमने एक सिक्का बनाया जो 1100 किलो का है, 1100 किलो कॉइन. इट्स अ ह्यूज कॉइन. सिक्के के एक बाजू गौतम बुद्धा है, द फर्स्ट पर्सन इन द वर्ल्ड हु स्पोक अबाउट इक्वालिटी. यस, पूर्व जन्म भी नहीं है, पुनर्जन्म भी नहीं है, ये सब बकवास है. देयर इज नो गुरु रिक्वायर्ड. You are the teacher for yourself. आपो दीपो भव. सो उसमें सभी भाषा में छुआछूत लिखा है शब्द. तेलुगु भी है वहाँ पे, तमिल भी है, मलयालम भी है. The other side of the coin is Dr. Ambedkar with a question in English and Hindi. The 1947 dream that we saw of untouchability free India, will it be realized in 2047? छुआछूत मुक्त भारत का सपना जो 1947 में हमने देखा था, वो 2047 में साकार होगा क्या? That was the message. And with that हमने यात्रा निकाला. साथ में हमने बोला हम जा रहे हैं दिल्ली, तो सरकार को दान भी देना चाहिए, क्योंकि हम भिखारी लोग नहीं है. We are not beggars. Dalits have never been beggars in India. We are givers. तो हम देंगे कुछ. क्या देंगे? 1 रुपया देंगे. आपके घर में 5 लोग हैं तो 5 रुपये के 5 सिक्का दे दो. क्यों? कुछ साल बाद मेरे बच्चे बोलेंगे मेरे दादा ने, मेरी दादी ने ये पार्लियामेंट भवन में 1 रुपया दिया था. डेमोक्रेसी में कोई एक इंसान का पार्लियामेंट नहीं हो सकता है, कितना भी बड़ा हो. लोगों ने अपील स्वीकार कर लिया. वी गॉट 21 लाख कॉइन्स, 21 लाख. 3 ट्रक भर के कॉइन लेके हम दिल्ली का यात्रा निकाला.
1100 kilometers. We were stopped at Haryana border, the same border where the farmers were prevented. कितने पुलिस? About 1000 police, वज्र vehicles, water cannons, बड़े बड़े boulders. हम 350 लोग, किसी के पास हथियार नहीं है, सिक्का है. डीजीपी केम पर्सनली, मिलने आए, बात हुई, बोलता है अटिल भाई यहाँ से हम आपको आगे नहीं जाने देंगे. ही शोड मी लेटर, डायरेक्ट ऑर्डर फ्रॉम द मिनिस्ट्री ऑफ होम अफेयर्स. ये यात्रा को जहीं है वहीं रोका जाए. तो प्लीज़ आप समझ सकते हैं. हमने बोला ऑफ कोर्स यस, आप तो सरकारी नौकर है, आपका क्या लेना देना इससे, यू आर गवर्नमेंट सर्वेंट्स. यस, लेकिन हमारा प्रोग्राम है, आप हमें रोकोगे तो हम रुक जाएंगे, 24 घंटे यहीं रुक जाएंगे रोड पे. नहीं, हम गेस्ट हाउस में आपका रुकने का इंतज़ाम करेंगे, वी विल प्रोवाइड फूड फॉर यू. हमने बोला जो सरकार गरीबों के 1 रुपये से डरता है ना, उसका खाना कभी नहीं खा सकते. हम रोड पे सो जाएंगे, कोई प्रॉब्लम नहीं, हम तो सामाजिक आंदोलन वाले लोग हैं. We slept on the road, but that sikka became very big because media of the whole world was there next day. अब ये सिक्का लेके हम वापस आए क्योंकि सरकार ने लिया नहीं. हमने बोला कोई बात नहीं, 2024 के पहले वापस आएंगे, शायद आपको 20 लाख रुपए कम पड़ा, अगली बार 1 करोड़ रुपया लेते आते हैं. या बट वी वांट दिस कॉइन टू बी प्लेस्ड in the hall of the parliament building so that the parliament remembers that you had a constitutional mandate to abolish untouchability, which you have failed to do in 75 years of independence. एक स्पष्टता कर लेते हम देश में. अगर आप सरकार बोल सकते हैं कि ये हमारे बस की बात नहीं है, वी कैनॉट डू इट, वेरी गुड, लेट्स हैव अ वेरी क्लियर पोजीशन. हम फिर सोच सकते हैं कि हमें क्या करना है. ये डबल उसमें नहीं रहेंगे 75 साल के बाद, बराबर. तब कई लोग बोल रहे थे कि छुआछूत कहाँ है देश में, वेर इज अनटचेबिलिटी. ये यात्रा खत्म भी नहीं हुआ, एंड विद इन वन वीक यू सॉ व्हाट हैपेंड विद इंद्र मेघवाल इन राजस्थान. यस, अ स्मॉल बॉय bitten so badly because he just drank water from the pot. टीचर को बहुत गुस्सा है तो आप मटका तोड़ सकते थे, बट बच्चे को मार देने का. बट इंद्र मेघवाल इज नॉट अलोन. Navsajan, the organization which I founded, has done the largest study in Gujarat. Gujarat, which is a model, right? Do you believe? It's a model state of India. Yeah. Development. तो ये स्टडी गुजरात का है. How much untouchability is there? 2010. We did not a small survey, 1,589 villages, 98,000 respondents. इतना बड़ा सर्वे है जो अभी तक देश में नहीं हुआ. फाइंडिंग्स क्या है? 90.2% गांव के अंदर दलित हिंदू होते हुए मंदिर प्रवेश नहीं कर सकते हैं. यू सॉ इन कर्नाटका Vinaya Samrasya Yodna or something. Why? Because that small child prodded in the temple and his parents were fined 25,000 rupees. 64% ग्राम पंचायत में दलित कैन बी इलेक्टेड एज सरपंचेस और पंचायत मेंबर्स. कुर्सी बैठने का नहीं है, कभी कभी वो बाकी के लोग कुर्सी पे बैठते, वो नीचे बैठता है. पानी का ग्लास अलग है, चाय के कप अलग है. इन 54% ऑफ गवर्नमेंट स्कूल्स दलित चिल्ड्रन आर सीटेड सेपरेटली ड्यूरिंग द मिड डे मील. मध्याह्न भोजन में उसका लाइन अलग होता है. मध्य प्रदेश के एक गांव में कलेक्टर खुद गए और देखा तो वहां मध्याह्न भोजन में 3 कुक्स है, एक दलित आदिवासी का, एक ओबीसी का और एक जनरल कास्ट का. दिस इज इंडिया आफ्टर 75 years of independence. So what is the meaning of independence? Yeah. So this is a larger question that we have. बराबर.
I'm equally pained because untouchability is not only between Dalits and non-Dalits, it's also practiced within the Dalits on the basis of caste. Am I right? हमने ये जो स्टडी किया वो दोनों का है, दलित नॉन दलित के बीच में कितना छुआछूत है, वो दलित के अंदर कितना है। एग्जैक्टली हमको 98 फॉर्म्स ऑफ डिस्क्रिमिनेशन मिला दलित के अंदर भी। गुजरात में एक सबकास्ट का आदमी दूसरे सबकास्ट के आदमी को घर किराए पे नहीं देता है, थैंक्स टू पॉलिटिक्स। जो मॉडल शिवसेना ने महाराष्ट्र में खड़ा किया, अगर कांग्रेस महार को सपोर्ट करता है तो शिवसेना मांग को टिकट देगा, आंध्रा में माला माडेगा, गुजरात में वनकर रोहित या वनकर चमार। तो इलेक्शन के टाइम में देयर इज नो दलित आइडेंटिटी, एवरीबडी इज डिवाइडेड बाय ऑन सबकास्ट बेसिस। तो हम जय भीम बोलता है, बाबा साहब का स्टैचू को तोड़ेगा तो हंगामा हो जाएगा, धमाल हो जाएगा। बाबा साहब को फुलार करेंगे तो बहुत केयरफुल रहेंगे कि जूते निकालने हैं, लेकिन बाबा साहब की बात नहीं मानेंगे कि छुआछूत मत करो। दिस इज द ट्रेजेडी of both Indian politics and the Dalit movement also. I am not a politician. I am not member of any political party. So I can criticize even myself. Right? And there is a third kind of untouchability that we have, Dalit, non-Dalit, within the Dalits, and third is against the women. Yeah. I went to Nepal, and this was at the height of the Naxalite movement in Nepal. I was in a small town called some place. I was doing a workshop. There was no public transport, so people came to attend the workshop after walking 24 hours on foot. Yeah. And शिविर हुआ, 6 महीने से कर्फ्यू लगा हुआ है, शाम को 5 से सुबह 5 बजे तक। 2 बार बम गिरा मेरी होटल के बाजू में। I was the only guest in one room hotel. I said I want to go to a village. People said no, you cannot go, it's not safe. I said चलो let me go, मुझे जाना है। मैं गया। 450 महिलाएं एक बिल्डिंग के टेरेस पे बैठी थी वेट करके, मैं कभी नहीं मिला। बोलता है कोई तो हमारे यहाँ आ रहा है, somebody is coming. I went. मैं बोलूँ उसके पहले बोल रहे एक बच्चा खड़ा होके, मैं दलित हूँ बच्चा, इसलिए स्कूल में जो प्रार्थना गाते हैं वो मैं नहीं गा सकता हूँ। And I remember the Naxalite movement there has maximum Dalits in the cadres, and yet the untouchability is so strong in Nepal. But what I saw was I had never seen before. When I went and visited their homes, एक छोटा घर देखा जहाँ लोग रहते हैं, and बाजू में there was a small kind of hut open from top. Basically wood के थोड़े वो लगा के एक छोटा enclosure बनाया है. So I thought it must be used as a bathroom space. Women said no. When we are in menstruation, this is the place in which we have to stay for 1 week. Many women die because there is no protection. सांप काट जाता है, कभी ठंडी इतनी होती है, गर्मी नहीं है वहाँ पे, मर जाता है। We have been given this paper 2005 to 2021, atrocities on Dalits. Actually, I was trying to gather figures from 1947 to 2022 के 75 साल में कितने atrocities देश में हुआ है। Unfortunately, between 1947 to 77 there is no data collection in the country. Yeah, बिल्कुल नहीं है। बहुत जनरल फिगर्स मिल रहा है। मार्क गैलेंटर की किताब में थोड़ा मिलेगा। SC/ST कमीशन की रिपोर्ट थे, but even they are complaining the states are not sending data. Only after 74 or 75 you're getting segregated data, कितना मर्डर कितना रेप है। ट्राइबल्स का तो उसके बाद में आया। A country which has about 25% population of scheduled caste and scheduled tribe
If they don't have a system of collecting authentic data, how do you create policies? आप नीति कैसे बनाएंगे in absence of data? I have been touring several universities to give lectures and all the professors tell me the same thing. Research का grant बंद हो गया है. कोई ये मुद्दे पे सेमिनार करेगा तो अटैक हो जाता है. हमारी फीलिंग्स हर्ट हो गई. That's a very common ground. No academic activity happening. How do you create policies? So anyway, the collect whatever data of last 40 years I have collected, 21 का data अभी आया after 1.5 साल के बाद. A country which can do anything, चंद्र पे रॉकेट भेज सकते हैं लेकिन डेटा कलेक्ट नहीं कर सकता है देश में. कितने मर्डर हो गए दलित आदिवासी के? करीब 26,000 murders of Dalits and 5,000 of the scheduled tribes in last 40 years. Rape on Dalit women have been 54,500 and 22,004 rapes on the tribal women. Atrocities on Dalits about 12,50,000 in 40 years. आदिवासी पे 2,25,000. हर साल डेटा जब पब्लिश होता है तो आप देखेंगे कि एट्रोसिटीज कम हो रहा है कि बढ़ रहा है? बढ़ रहा है, bearing few exceptions. So विकास कहाँ है? Where is the development? If there is a development, then the violence should be down. कम होना चाहिए. ये तो बढ़ता जा रहा है. Now this is the point I have. जितने भी कानून बने to prevent atrocities and to stop untouchability, annihilate untouchability, their objective was to prevent crimes from happening, prevention of the crimes. सरकार प्रिवेंशन का कोई काम नहीं कर रहा है. हो जाए उसके बाद रिपोर्टिंग का काम कर रहे हैं. इतने हो गए. What did you do to prevent the crimes? अगर 2021 में अगर 1000 दलितों का खून हुआ तो आपका 2023 का प्लानिंग क्या है? कितना होने वाला है? How much you are going to prevent? That planning is not there. Right now we are about to file a litigation, public interest litigation in the Supreme Court. After what happened to Indra Megwal, कि पूरे देश में एक सर्वे करवाओ ना कि कितनी स्कूल में अलग मटका रखा जाता है, so this incident don't happen again. एक साथ तोड़ दो मटका तो खत्म हो जाए बात. Why it has to come up again and again? Now, all our government schemes are basically economic schemes, including Dalit Bandhu. 10 लाख रुपया दो. दलित का प्राइमरी प्रॉब्लम इकोनॉमिक नहीं है, सोशल है. और इकोनॉमिक है बिकॉज ऑफ कास्ट. So if you have only economic program and if you don't have a social program, untouchability will never go. You have to have a mix of both. जो काम बिफोर इंडिपेंडेंस हुआ था छुआछूत मिटाने का, the work that was done pre-independence, after independence, that has completely whitewashed. You hardly see any programs in the country of untouchability prevention. उसकी बात भी नहीं होती है. Right? This is a very sad fact. Right? We are running a vocational training center called Dalit Shakti Kendra. We had started it in 1999 after we took up a massive campaign against manual scavenging in Gujarat. We filed a public interest litigation and Gujarat became the first state to adopt the law against manual scavenging, followed by other states. ये सेंटर में अभी तक करीब 10,500 यूथ पढ़ चुके हैं. 82% एम्प्लॉय भी हो गए. दैट्स अ वेरी गुड प्रोग्राम. वोकेशनल एजुकेशन के साथ साथ पॉलिटिकल अवेयरनेस, सोशल अवेयरनेस का भी काम चलता है. अभी एक लड़की 2 महीने पहले हमारे यहाँ आई, 24 घंटा रुकी. आफ्टर 24 आवर्स शी कम्स टू मी एंड सेज कि मार्टिन भाई मुझे घर जाना है. ऐसे जाइए,
You don't have to ask permission. We have a huge gate. Anybody can walk out. But मुझे बोल के जाओगे क्यों जाना है? नहीं, मैं नॉन दलित हूँ और यहाँ सब दलित है. अच्छा, तो दलित का मतलब क्या है? व्हाट इज द डेफिनेशन ऑफ दलित? मुझे समझाओ. वो चुप रह गई, बोली नहीं. एंड देन शी स्टार्टेड वीपिंग लाइक ए चाइल्ड. बहुत रोई, बहुत रोई. शांत हो गई. मैंने बोला क्या हुआ? बोलते मार्टिन भाई, मैं जब छोटी थी, माई फ्रेंड वॉज अ दलित गर्ल इन माई ओन विलेज. और एक दिन हमने एक्सचेंज किया ड्रेस, लाइक चिल्ड्रन डू नो. आज तेरा फ्रॉक मुझे दे दे, मेरा तुझे. तो इसका नया फ्रॉक था, मैंने पहना. मेरे अंकल को पता चला कि मैंने दलित लड़के का ड्रेस पहना है. उसने मेरे हाथ पकड़ा ऐसे करके और उसमें लाइव वो कोयला, फायर डाला हाथ में और मेरी मुट्ठी दबा दी ऐसे करके. मैं चिल्लाती रही, रोती रही. उसने टाइट पकड़ा जब तक पूरी चमड़ी छिल के बाहर नहीं आ गया. This is the socialization that we have in our country, where we teach children that there is no law that you must respect. You must not respect constitution. What you need to respect is caste. And this disease, unless and until it remains, the untouchability is not going to go away. Can at least Dalits start removing caste from their lives? Dr. Ambedkar, you know, when Kalaram Mandir ka satyagraha chal raha tha, so ultimately in his support there was a meeting of the Hindus called by Shankaracharya, and this was the only Shankaracharya who was a learned man. Dr. Kurtakoti, he was a PhD from Washington University, and he had called a meeting to say that this untouchability is wrong. If they are also Hindus, they must be allowed to enter the temple. The people came there, listened to the Shankaracharya, but they threw stones on the Shankaracharya, उसको भगा दिया वहाँ से, Shankaracharya को. After that, Dr. Kurtakoti had a meeting with Dr. Ambedkar and said, even if you bang your head on the wall is not going to break. Your head will break. So I advise you to go to a religion which can give you dignity. Right? But we want to say Jai Bhim. We don't want to take Ambedkar and his teaching very seriously. Yeah. So we don't want to take his teachings very closely, and that's the problem. I interact with a lot of Dalit youth in the Dalit Shakti Kendra. I saw in the villages, Jai Bhim सब बोलते हैं. कोई भी युवा को पकड़ो, बोलो मुझे बाबा साहब के काम के बारे में 5 वाक्य बताओ, 5 sentences. डॉक्टर थे, संविधान लिखा, शिक्षित बनो, संगठित बनो, संघर्ष करो के बाद चौथा नहीं आएगा. This I have seen in UP. Leaders, Dalit leaders so called, have been working for 25 years. Now if you don't have an ideological base, you cannot have a strong movement. For that you need missionaries, you need people, you need cadres like RSS to go to the villages, from village to village, and educate the masses. तब ये होगा. We thought our educated masses will do it. My experience has been very bad. ये हमने सिक्का वाला किया. गरीब लोग सुनने से पहले जेब में से 5 रुपया निकाल के आपको डोनेशन दे देंगे. और प्रोफेसर मिलेगा ना, वो आपसे 1.5 घंटा चर्चा करेगा आइडियोलॉजी पे, रुपया नहीं देगा, 1 रुपया नहीं देगा. This is the ideological bankruptcy that we have. Now, we cannot be defeated. Whatever the movement that we see today, and I still believe
that in India today there is the strongest movement that's happening, that is the Dalit movement. There's a well organized movement, there's a Dalit movement. There's a retired police officer at the range, IG officer. He came to meet me. He said, I want to discuss with you, but you give me at least 4 hours. I said, okay, come anytime. He came and he said, I want to learn from you. I said, tell me, what can I do? Because I am telling all, he's a Patel. And that time the Patel agitation was very strong in Gujarat. And he says, I'm telling Patels, if you really want to learn how to organize, learn from the Dalits. We have been able to do this only if we were able to take care of our limitation that we have. हमारी जो मर्यादा है उसका सेल्फ क्रिटिक करके आइडेंटिफाई करके उसके ऊपर काम करेंगे, ये मूवमेंट और स्ट्रांग हो जाएगा. Politically, all the political parties know, they think Dalits are untouchables, but their votes are not untouchable. Every political party wants that vote. और वो लेने के लिए तो कुछ भी करेंगे, आपके पैर भी छू लेंगे और खाना भी खा लेंगे, right? Because they know that 16.5% population of the scheduled caste, and if their votes are consolidated, no government can sustain without that vote. And so we have to start that, as what Laxmaiah was saying. I fully agree. Right now we have the Gujarat elections coming in. So what we have done, we have made a EVM machine, which is about 9 feet machine, लकड़े का. And उसके पर और साथ में एक बैनर है, वो 90 मीटर्स का बैनर है. वो बैनर में एक ही सेंटेंस लिखा है, 90 मीटर्स बिकॉज ऑफ 90 ईयर्स ऑफ पुना पैक्ट. अभी 2022 में ख़त्म हुआ. एक ही सेंटेंस लिखा है, जो राजकीय पक्ष अपने चुनावी घोषणा पत्र में छुआछूत दूर करने का नक्कर आयोजन पेश नहीं करेगा, उसको मत नहीं मिलेगा. This is the only sentence in 90-meter banner with that EVM that is now traveling across 90 talukas of Gujarat. In English, there's a 90-meter banner because of the 90 years of Pune Pact, and only one sentence has been written there on the banner. We will not vote that political party which does not have a clear plan of abolishing untouchability. And there's an EVM machine which is about 10 feet. It's not enough to say that we will abolish untouchability. वो तो बहुत आसान है ना लिख देने का, मैनिफेस्टो में. हमने बोला, what does it mean to remove untouchability? And therefore all that is listed on the EVM. नंबर 1, 2023 में how many acres of land are you going to give it to Dalits? Write a figure. Write a figure in your manifesto. How much money are you going to allocate for abolition of untouchability in the budget? Atrocity कम करने का प्लान क्या है बता दीजिए. Beautifully, I can share pictures and the whole thing with you. But you can also see on the website भी है, उसमें भी है, काफ़ी सारा है. So we, without getting into a political party, political education is a birthright, and we have to do it. Dr. Ambedkar had set up a school of the political education in his time to prepare the Dalit youth so that they can actively participate into political life. ये हमें करने की बहुत ज़रूरत है. Lastly, ये ओबीसी का सवाल एक है जो I think I read a lot about Telangana, and it's also been discussed in Telangana politics also. Will the schemes like Dalit Bandhu antagonize the OBCs? और ये खिलाफ हो जाएगा क्या? Now OBCs are about, depending on the state, anywhere 45 to 54% population state by state. But एक प्रॉब्लम ओबीसी में हुआ है,
Dalit ka movement is very well organized because for the Dalits and the tribals, you have icons of social change. You have Lord Buddha, you have Dr. Ambedkar, Jyotiba Phule, Savitri Phule, Periyar, Basavappa, name it. हाँ? गांधी जी है, सरदार पटेल है. Yeah. So there are people, but who is there for the OBC? None. And this is the reason why there is no alternative thinking in their minds except for the caste. And we have to think seriously. Unless and until there's a social accord between the Dalits and the OBC, that we can come together for a common good only with accord that we will have no untouchability between us. I see that as a very important program for social harmony. Yes. The hope lies. Sometimes we believe that the governments are very strong. We cannot fight. The systems are very strong. But what happened in Sri Lanka was an economic situation. But what's happening in Iran? Unbelievable. Teenagers से लेके aged people against the religious authorities. Here the Muslims are waiting for BJP to reform Islam. They will wait till Supreme Court will say triple talaq is banned and hijab is banned. Why can't you be proactive and be reformist? And see what is the modernization meaning for the youth today, right? Lastly, the hope lies, and the main work that we will do, that's the sector of education, especially primary education. I had done a series of articles some years ago on the textbooks. I have read every single book that was available in the market for children. And I believe why caste system, I understand why caste system is so strong. All the prejudices about caste and women are there in the books written on every page, including mathematic books. लड़का गया बाजार में, he made a profit, he had 10 rupees and he made a profit of 10 rupees, so how much it is? Sum. लक्ष्मी को माँ ने 10 रुपया दिया, उसने 5 रुपये गिरा दिया, वो कितना हुआ? See how we use the prejudices, strengthen the prejudices in education, right? I did several articles on it. हमने इसकी वजह से हमने कभी what we call छोटे भीम लाइब्रेरीज, हमने करीब 950 लाइब्रेरीज शुरू किया है यूपी में, बिहार में, झारखंड में, गुजरात में. With children from all castes, they come. We do educational programs with them. But it's very important. If बच्चे ये इंद्र मेघवाल का जो हुआ, ऐसा ही तमिलनाडु में हुआ था 2 या 3 साल पहले. A boy of 15 could not control his motions. He had a stomach trouble. तो बेचारा बैठ गया जगह जहाँ मिला. That happened to be a farm of somebody. वो farmer came, उसको पीटा इतना नहीं. He told him, now collect your fecal matter in your palms and take it to your home. People pleaded with the man. He refused to listen. Somebody went and informed the father of the boy कि तुम्हारे लड़के के साथ ये हो रहा है. Before the father can set out, he saw the son coming with hands full of his own shit. If this is happening with our children, and this is the trauma that they go every day, how much psychic energy remains with them to educate further and to be innovative? They cannot. They cannot study. And then we will say they don't have intelligence. That's not true. So we cannot focus our attention only on the economic programs. We have to compel the governments also to take up the social programs also. I think that's what I would say.
for today. I have been into this for 42 years. I am 63, not like you who met Dr. Ambedkar 3 times in your lifetime. I didn't have that luck. I was born 3 years later in 59. But after 42 years of all this active struggle, I am not pessimistic. I'm happy, I'm positive because I've seen change coming. Only thing, we need more people to join that force so that we can go to our last goal. Thank you so much for listening to me. Jai Bhim. రోజుల క్రితం అనుకుంటాను ఒక పెద్ద ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే పెద్ద ఆయన అంటే ఆయన ఎందుకు పెద్ద ఆయన అంటున్నాడంటే, హలో, ఆయన ప్రభుత్వాల్ని నియంత్రిస్తూ ఉంటాడు, ప్రభుత్వాల్ని శాసిస్తుంటుంటాడు. ఏమంటాడంటే కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ వాటిని రూపుమాపాలి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ మాత్రం మీడియాలో చక్కగానే వచ్చింది. బట్ కొంచెం ఆయన అన్న మాటలని కానీ మనం 70 సంవత్సరాలకి అటు ఇటుగా ఉంటాడు. 70 సంవత్సరాలకి అటు ఇటుగా ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, గతంలో మన పూర్వీకులు తప్పులు చేశారు, ఆ తప్పుల్ని మనం పునరావృతం చేయకూడదు. కాబట్టి ఎవరైతే కుల వ్యవస్థ గురించి, వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడతారో వాటిని పట్టించుకోకూడదు. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు కులం ఎక్కడ ఉంది, వర్ణం ఎక్కడ ఉంది అని అంటాడు. స్టేట్మెంట్ టైటిల్ మాత్రం ఫలానా అతను కుల వ్యవస్థని, వర్ణ వ్యవస్థని రూపుమాపుతానంట అని అంటాడు. అంటే ఆయన ఇంకా లోతుగా వెళ్ళి ఏమంటాడంటే, తప్పులు అందరూ చేశారు, ఫలానా వాళ్ళు ఒక్కరు మాత్రమే తప్పులు చేశారని అనడానికి వీలు లేదు. అన్ని కులాల పూర్వీకులు తప్పులు చేశారు కాబట్టి అవి అంతటితో సరిసమం. అంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ విషయాల్ని ఎట్లా తప్పుతో పట్టిస్తారనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా మార్టిన్ మక్వానా గారు ఈ అట్రాసిటీస్, అబాలిషన్స్ ఎట్లా చేయాలనేది చాలా చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పారు. ఈ విషయాలు చాలా మన రాష్ట్రంలో కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉద్యమాలకు మన రాష్ట్రం కొత్త ఏం కాదు. కాకపోతే ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ప్రతిసారి ఉద్యమం విజయవంతం అవుతున్న క్రమంలో పక్కదారులు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మార్టిన్ మక్వానా గారి మీద, వారి అంశాల మీద ప్రొఫెసర్ ఎం చిన్నబసవయ్య గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. క్లుప్తంగా 10 minutes. For providing this opportunity. Let me thank and appreciate Martin Macwan sir. This is the second time I have heard. I have read you, but listening to you is the second time, organized by the same CDS. And in fact, whatever the points he has raised, they are very frank. And that's the need of the hour, to frankly speak about the facts and then make a rethinking and proceed towards. I would like to speak in English so that others can respond in Telugu, and this would be easily understandable for him and others. He said that do we have the untouchability today in this? We are supposed to be proceeding towards Amrit Kal. Okay, we are moving towards Amrit Kal. Amrita Kalamloki veltunnam manam. That's what the media, social media, everything says. And you are talking all kinds of nonsense. We are all moving and you are talking nonsense. Not only this thing, that many learned professors, sociologists, they have written articles, and there is a project which is going on with an international collaboration.
that where is the caste today? Where is the caste today? And my colleagues in the university or anybody in my apartment say, come on, where is the caste? You know, everybody comes to my dining table, my son's friends, my daughter's friends. We don't ask any caste. They come, they dine, they wine also and go away. Then I asked that uske baad mein shuddhikaran hota hai kya? No answer. So where is the caste? Those who say that where is the caste, I think they do not read the Sunday newspapers and do not watch matrimonial advertisements in the TVs. So whoever reads the Sunday newspapers, and they can confirm me that caste is not only there, but it is increasingly becoming archaic. Increasingly becoming archaic within the so-called forward caste, OBCs, and also the Dalits. That's what he has raised. You find an advertisement that an NRI in America, software engineer, belong to such and such a caste and such a subcaste, looking for an alliance. So, I mean, how can you say that there is no caste? And as far as the untouchability is concerned, and in fact, the earlier untouchability was physical, which you can experience the violence directly through physical kind of experience. Contemporary untouchability is not physical. There is a physical, it is psychological, which is much more dangerous than the physical violence. And in fact, I was reading some article and also watched some documentary made by Stalin, and wherein he finds that he has identified more than 1,500 forms of untouchability. Leave alone untouchability going. Untouchability is making thousands of avatars, which is very much present in the universities. Central universities to state universities to other things. So you can't talk about other things. I'm giving the example of universities because I come from there. And if this kind of a practice is there in these so-called temples of learning, then imagine about the other sectors and other things. So hence, untouchability is not only there, continued to be there, it is manifesting into various thousands of forms. In the documentary, there was an interview, a doctor working in a Safdarjung hospital, narrating that how the doctor has faced problems. And Safdarjung hospital is next to, I have studied in Delhi, All India Institute of Medical Sciences. These are the places where, and there was before Rohit Vemula and after Rohit Vemula, there were studies on central universities. I don't want to go into those details. So hence, it is there, it is a fact, and it is continuing. Now, why this untouchability, etc.? My question is that to respond to what Macwan said, that basically, there is another important aspect Baba Saheb talked about. Annihilation of caste. I do not know whether you agree or me, but I am convinced today this has become a gone agenda. Annihilation of the caste is not debated, not practiced, not implemented, not strategized within the Dalit movements, leave alone other things. So hence, precisely because today there is a caste consciousness, subcaste consciousness, and each becoming organized, and everybody wants their rights to be protected. But when it comes to the annihilation of the caste, no. Precisely because whether it is a Dalit, every day we come across, BC lo aikyata, Dalit lo aikyata. How it is possible? Without the proper agenda of the annihilation of the caste, one definition of the OBC, it is nothing but something like hundreds of marbles tied in a
క్లాత్. అంటే బీసీలు అంటే ఎవరు అంటే బట్టలో కట్టిన గోటీలు, మూట విప్పితే పోతుంది. సో హెన్స్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ Martin Macwan has talked about this social accord between OBCs and the Dalit. It has to go further. Social accord among the Dalits has to be there, among the Dalit caste. I don't want to name a professor from my own university, he says he is a Mala, but he says he is different from the other Malas. I don't want to name. He says that within the Mala, I am there. And this Mala is here. No, I am a different Mala, he says. So, must be somebody saying within the Madiga also, I am a different Madiga when compared to Dakala or somebody else. So, this is how the graded hierarchy has gone into. And he also touched upon another is the ideological bankruptcy. That is what important. And ideological bankruptcy is leading to the various kinds of vulgar manifestations. And somebody gives example on where is the caste. See, these days Ambedkar associations are also having this Ganesh Puja and the pandals. Earlier they were not allowed. They are also having. So where is the caste? Only thing is the Ganesh pandals of Ambedkar Association. To me, actually, Ambedkar Association having Ganesh pandal itself is a weird thing. But that procession is not allowed to the main street of the village. Since they are there, the outside of the village, from there directly they go into the pond and this thing. You can't take out this procession. And we have seen the reports that the Ambedkar Association taking the procession of the Ganesh was not allowed into the certain wadas. It's being reported. So, ideological bankruptcy, annihilation of the caste, these are very important, and introspection has to be made within, among the Dalit movements and also the OBCs. Then only one can think about the abolition of the caste, etc., etc. As long as the caste continues and it will manifest into various forms of untouchability, annihilation is the ultimate solution, which is not easy. And this forgotten agenda of annihilation of the caste has to be brought to the main agenda. It has to be debated, and ideological strengthening of the anti-caste movements need to be strengthened, and that is how we can proceed. And this is how I understood your lecture, sir. Thank you. చాలా చక్కగా, ఎందుకంటే నిజాలు కొన్ని నిష్ఠూరాలకు దారితీస్తూ ఉంటాయి. ఉన్నట్టుగా చెప్పారు. దళితుల్లో కూడా కులతత్వం అనేది ఉంది. అంబేద్కర్ సంఘాలు ఎలా వ్యవహరిస్తున్నాయో, అన్సైంటిఫిక్గా ఎలా ఉంటున్నాయో అనేది చెప్పారు. తర్వాత భావదారిద్ర్యం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. బహుశా తర్వాత మాటిని మక్వాన గారు రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దళిత బహుజన జాతీయ నాయకులు మిత్రులు కొరివి వినయ్ కుమార్ గారు స్పందిస్తారు. పెద్దలందరికీ నమస్కారం. మార్టిన్, థ్యాంక్ యూ మార్టిన్. మీ అందరూ ఈ రోజున మార్టిన్ గారి ఉపన్యాసంలో ఉన్న చాలా స్పష్టమైన విషయాలను గమనించారు. దీర్ఘకాలికంగా కుల వ్యవస్థ అనేది ఉన్నది, అంటరాంతాన్ని ఉన్నది. ఇట్ ఈజ్ ఏ లాంగ్ ప్రాసెస్. అది ఎట్లా మారుతూ వస్తుంది అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కోనసీమ జిల్లాని ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లా పెట్టారు, అంబేద్కర్ కోనసీమ జిల్లా. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సమాజం రెండుగా విడిపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాకొద్దు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక పార్లమెంటరీ నియోజకవర్గం అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు థిక్లీ దళిత పాపులేషన్ ఉన్న ప్రాంతంలో ఆ జిల్లాకి అక్కడ పెద్ద ఆందోళన చేశారు. మొదటిసారి ఫస్ట్ టైం ఆ జిల్లాకి కోనసీమ జిల్లానే పెట్టారు. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు పెద్ద ఆందోళన జరిగింది. లక్షలాది మంది ర్యాలీ చేశారు. ఈ జిల్లాలో దళిత పాపులేషను అంబేద్కర్ వచ్చేలేడు, అంబేద్కర్ జిల్లాని పెట్టండి అడిగారు. పెద్ద ఆందోళన జరిగింది. ఆందోళన గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి
అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టారు. మంత్రి గారి ఇల్లు తగలబెట్టారు, ఎమ్మెల్యే గారి ఇల్లు తగలబెట్టారు, దాడులు చేశారు, పెద్ద ర్యాలీలు చేశారు. సో అన్టచబిలిటీ అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకైతే ఇంక అనిపించలేదు. కుల వ్యవస్థ లేదని చెప్పడానికి ఎస్సీలకు వ్యతిరేకంగా, ఇది ఎస్సీలకు వ్యతిరేకంగా జరిగిందట్టుగా చూపిస్తున్నారు. కానీ అంబేద్కర్కి ఎందుకు మేము స్టడీ చేసే దాని మీద ఏం సమాచారం అంటే మా పెళ్లి కార్డు మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఎట్లా రాసుకోవాలి, మా ఆధార్ కార్డు మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఎట్లా రాసుకోవాలి, మా పోస్టల్ అడ్రస్లో మేము ఎట్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాని రాసుకోవాలి. అంటే అంబేద్కర్ నేమ్ ఇట్ సెల్ఫ్ అన్టచబిలిటీ నేమ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ది అన్టచబిలిటీ. అందుకే అన్టచబిలిటీ పోయింది అంటే మాటల్లో పోయింది, రియాలిటీలో ఇట్ ఈస్ వెరీ మచ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ మైండ్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అంటరాంతనం పెనవేసుకుని కవల పిల్లల్లాగా పెరుగుతూ ఉన్నాయి. సోకాళ్ళు బీసీలుగా పిలువబడేవాళ్ళు, సోకాళ్ళు లిబరేటెడ్గా ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా దీని మీద స్పందించిన సందర్భం లేదు. అంటే చాలా లిబరేటెడ్ అయిన వాళ్ళు, ప్రోగ్రెసివ్ పీపుల్ అని చెప్పేవాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కావలేదు. ఎన్టీ రామారావు గారి పేరు, యూనివర్సిటీ పేరు తొలగించారు. యూనివర్సిటీకి, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు పేరు తొలగించారు. ఆంధ్ర రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టేశారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చారు. మొత్తం ఒక సమాజం రియాక్ట్ అయింది, ఒక సమాజం అంతా రియాక్ట్ అయింది, ఒక రాజకీయ పార్టీ రియాక్ట్ అయింది. బట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే కేవలం దళిత సంఘాలు మాత్రం రెస్పాండ్ అయింది. ఏ పార్టీలు రెస్పాండ్ కాలేదు, చిన్న చితక పార్టీలు తప్ప ఎవరు రెస్పాండ్ కాలేదు. సో ద పొలిటికల్ క్యారెక్టర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీలో రాజకీయ పార్టీల దృక్పథం ఎట్లా ఉన్నది, ప్రోగ్రెసివ్ పీపుల్ దృక్పథం ఎట్లా ఉన్నది, మీడియా దృక్పథం ఎట్లా ఉన్నది అని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మెజారిటీ అనే నిజానికి వ్యతిరేకంగా ఆధునిక భావాలను అంగీకరించే సమాజం ఇప్పుడు లేదు. దానికి కారణం ఏంటంటే మార్టిన్ గారు చెప్పిన సందర్భంలో నేను గమనించింది, మనది 3 లెవెల్స్ ఆఫ్ సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అయింది. మొదటిది ఫ్యూడల్ ఎకానమీ. ఒక 75 సంవత్సరాల్లో ఐ కెన్ డివైడ్ 3 లెవెల్స్. ఫ్యూడల్ ఎకానమీలో మొదటి దశ అంతా కూడా పాతకాలపు భావాలతో నడిచినటువంటి ఎకానమీ. దానిలో కొన్ని పొలిటికల్ చేంజెస్ వచ్చినాయి. మళ్ళీ 75-74 తర్వాత మనకి తర్వాత చూసినప్పుడు మిక్స్డ్ ఎకానమీ, దాని ఇంపాక్ట్ మిక్స్డ్ ఎకానమీలో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ ఫేజ్ అంతా నెహ్రూ తీసుకొచ్చినటువంటి ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేకపోతే ఆ మిక్స్డ్ ఎకానమీలో వచ్చినటువంటి అగ్రేరియన్ రెవల్యూషన్లో వచ్చినటువంటి మార్పులు తర్వాత వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్లో సమాజంలో కొత్త ఆలోచనలు వచ్చినాయి. అప్పుడు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని, పేదలకు భూములు కావాలని, అన్టచబిలిటీ, దళిత ప్యాంథర్ మూవ్మెంటు, నక్సలైట్ ఉద్యమాలు, అనేక దళిత ఉద్యమాలు ప్రారంభమై కొత్త నిర్మాణం, కొత్త ఆలోచనలు ప్రారంభమైనాయి. అప్పుడు వచ్చినటువంటి సోషల్ రిఫార్మ్స్లో వచ్చే సోషల్ జస్టిస్ ఫార్ములా ముందుకు వచ్చింది. ఆ సోషల్ జస్టిస్, దళిత మూవ్మెంటు, ఆ దళిత కాన్షియస్నెస్ అని ప్రారంభమయ్యి అది ఈ రోజున కొన్ని మార్పులు తీసుకురావడానికి, కొన్ని పాలసీలు రావడానికి కారణమైంది. 89 PO యాక్ట్ వచ్చింది, అనేక అంశాలు రిజర్వేషన్లో చేంజెస్ వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. తర్వాత మళ్ళీ మార్కెట్ ఎకానమీ వచ్చింది. వీఆర్ ట్రావెలింగ్ విత్ ది థర్డ్ ఫేజ్ విచ్ ఈజ్ మార్కెట్ ఎకానమీ బేస్డ్ సొసైటీ. మనది ఈ మార్కెట్ బేస్డ్ ఎకానమీలో మనం ఎట్లా ఉన్నాం? ఇందాక చిన్నబసయ్య గారు చెప్పినట్టుగా మన పెళ్ళిళ్ళ దగ్గర, మన చావుల దగ్గర, మన గ్యాదరింగ్ల దగ్గర, మన పొలిటికల్ ఆర్టికులేషన్ దగ్గర, మన యొక్క పవర్ స్ట్రక్చర్స్ దగ్గర, మన ఎకానమీ దగ్గర వీఆర్ వెరీ మచ్ కాస్ట్. ఇంకొక కులం వాళ్ళని రానివ్వట్ల లోపలికి. దళితులకు అప్పేవారు, ఎందుకంటే SC/ST కేసు పెడతారంట. చాలా చోట్ల దళితులకు అప్పేవారు, చాలా చోట్ల ఇళ్ళకు రానివ్వరు, ఇల్లు ఖాళీ చేయారంట. సో చాలా రీజన్స్ ఏం చెబుతారంటే వీళ్ళ చేతుల్లో SC/ST యాక్ట్ ఉంది. SC/ST యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎంత ఉంది? 0.001%. అసలు యాక్ట్ ఇంప్లిమెంటే కావట్లేదు నా దృష్టిలో. SC/ST యాక్ట్లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, వాట్ ఈస్ సెట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్. నోబడీ ఇంటర్నైజ్ ఇట్ ఈస్ ఏ ప్రివెన్షన్, ఇట్ ఈస్ ఏ రిపోర్టింగ్ ఆర్గనైజేషన్. అది జరిగిన సంఘటనల్ని ఆందోళన చేస్తే, కేసు రిజిస్టర్ చేస్తే ఆ కేసులు పార్లమెంట్లో, అసెంబ్లీలో చెబుతారు తప్ప దానికి ఉన్న మెకానిజమ్స్ పై స్థాయిలో పనిచేసేటువంటి నేషనల్ కమిషన్ పనిచేయదు, ప్రధానమంత్రి పార్లమెంటరీ స్టాండింగ్ కమిషన్ పనిచేయదు,
మరి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ పనిచేయదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమిటీ చైర్మన్గా ఉంటాడు, అది పనిచేయదు, జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఉంటారు, వాళ్ళు పనిచేయరు. అట్రాసిటీస్ జరిగితే విజిట్ చేయాలి. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయి ప్రతి జిల్లాలో, కొన్ని జిల్లాల్ని అట్రాసిటీస్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేయాలి. ఆ జిల్లాల్లో ఐదర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఉండాలి ఖచ్చితంగా. అవన్నీ ఇప్పుడు పాటించట్లేదు. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్, లాట్ ఆఫ్ మెకానిజం ఈజ్ దేర్. అట్రాసిటీస్ని ప్రివెంట్ చేయడానికి దానికి చాలా మెకానిజమ్స్ అని అవి కూడా దాన్ని పాటించట్లేదు. సో యాక్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ అయింది? చాలామంది నన్ను అడిగారు ఈ యాక్ట్ తీసేయాలని అన్నారు. అరే మేము పెట్టాము యాక్ట్. పార్లమెంట్ సభ్యులు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎస్ ఫ్రమ్ ఎస్సీస్ ఎస్టీస్? రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ చట్టం చేసినారు నాన్ దళిత్స్. ఎస్టీ చట్టం తయారు చేసిన వాళ్ళు, రూల్స్ తయారు చేసిన వాళ్ళు నాన్ దళిత్సే. మీరు చేసిన చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా మా మీద దాడి చేస్తారేంటి? మేము అడిగామా చట్టం చేయమని? ఎస్సీ ఎస్టీ చేయమని మేము అడిగామా? మేము అడగలేదే, మా డిమాండ్లో లేదే. మాకు రక్షణ కావాలని అడిగాము, మీరు చట్టం చేశారు. మీరు రిజర్వేషన్లో ప్రమోషన్ మీరు చెప్పారు, మేము అడగలేదు. మీరు చేసిన చట్టాలన్నీ, ఎస్సీ ఎస్టీలు చేసిన చట్టాలన్నీ మీరు చేసినాయే, మళ్ళీ మీరే ఈ చట్టాలు తీసేయాలంటారు. ఎస్సీ ఎస్టీ చట్టం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? పొలిటికల్ ఫ్యాక్షన్స్ దగ్గర చేస్తున్నారు. పొలిటికల్ ఫ్యాక్షన్స్ దగ్గర జాగ్రత్తగా చూస్తే అక్కడే కేసులు జరుగుతున్నాయి, మిగతా చోట ఎక్కడ. ఈరోజు కారంచేడు, చుండూరు, ఎప్పుడో సంఘటనలు. చుండూరు కేసుకి జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు పెడితే జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీ చట్టంతో పని లేకుండా శిక్షలు వేశారు. హైకోర్టుకు వస్తే కొట్టేశారు. సుప్రీంకోర్టు ఈ రోజు వరకు ఆర్గ్యుమెంట్ లేదు. అది 30 years అయిపోయింది. 1991 30 years కంప్లీట్ అయిపోయింది. అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఒక 7 మంది 8 మంది చంపేస్తే శిక్ష లేదు ఈ రోజుకి. ఇవన్నీ లీగల్గా ఉన్నటువంటి ల్యాబ్స్ ఇవన్నీ కూడా, అంటే సిస్టంలో ల్యాబ్స్ ఇవన్నీ. అదే వేరే కేసుల్లో అయితే ఇట్లా చేస్తారా? సాధ్యమవుతుందా? ఇంత పకడ్బందీ చట్టం నీకుంటే చేయలేకపోతుంది. అందువల్ల ఏంటంటే మార్కెట్ ఎకానమీలో, నా అబ్జర్వేషన్, మార్కెట్ ఎకానమీ సొసైటీలో అట్రాసిటీస్ చాలా బాగా పెరిగినాయి రాదర్ దాన్ ఎర్లియర్ సొసైటీ. అన్టచబిలిటీ ఫామ్స్ పెరిగినాయి. మోడర్న్ టెంపుల్స్ ఈ రోజున యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, నిన్నగా మన గుజరాత్లో చిన్నపిల్లలు చెప్పేశారు. అంటే ఎన్ని అద్భుతమైనటువంటి విద్యా కేంద్రాలు ఎట్లా ఉండాలి? ఇట్లా చేసి ఈయనకి జంజి ఉందా లేదా ఎతికేటువంటి సమాజం ఇది. స్టూడెంట్ని ఆ పేరు చూసి ఆయనకి జంజి ఉందని చూసి మార్కులు వేసే సమాజం అది. ఈరోజు ఆల్ ప్రొఫెషనల్ కాలేజెస్, అన్ని ప్రొఫెషనల్ కాలేజెస్లో క్యాస్ట్ ఈజ్ ద హైరార్కీ, క్యాస్ట్ అనేది సెంటర్. ఎంతోమంది పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు సర్టిఫికేట్ తీసుకోలేకపోతూ ఉన్నారు. ఈ రోజున చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు స్కాలర్షిప్స్ తీసేశారు. 60 లక్షల మంది పిల్లలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ పెండింగ్లో ఈ రోజున దేశవ్యాప్తంగా. అంటే ఎడ్యుకేషన్ నుంచి దూరం చేస్తారు, రక్షణ లేకుండా చేస్తున్నారు. తర్వాత వీళ్ళకి ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తారు. కాంట్రాక్టర్స్కి వచ్చేసారు. వన్ సైడ్ రిజర్వేషన్ తీసేస్తారు, ఇంకొక సైడు కేటగరైజేషను, ఇట్లాంటి విషయాల మీద ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మొత్తం ఓవరాల్గా చూడొస్తున్నప్పుడు దళితులు అన్టచబిలిటీ అనే విషయాల మీద ఎక్కడ ఎవరికి శ్రద్ధ లేదు. మార్టిన్ సార్ చెప్పినటువంటి చాలా విషయాల్లో ప్రాముఖ్యత అంశం ఏంటంటే ప్రభుత్వాలకి, పార్టీలకి, సోకాల్డ్ సివిల్ సొసైటీకి దే హ్యావ్ నో కాన్షియస్ అబౌట్ ది కాస్ట్ అండ్ అన్టచబిలిటీ ఇష్యూస్. దాన్ని సెన్సిటైజ్ చేయాలి. దానికి లక్ష్మయ్య గారు మిక్స్డ్ ఆఫ్ గ్రూప్ తీసుకురావాలి. దీనికి ఒక సాధికారత రావాలి. ఈ అంశాల పట్ల కేవలం దళితులే మాట్లాడకూడదు, దళితేతరులు కూడా కలిసి పనిచేయగలగాలి. ఇది ఒక సామాజిక పరివర్తన ఉద్యమంలాగా సామాజిక అంటరానితనం, అత్యాచారాలు అనేటువంటివి జరగకూడదు అనేటువంటి ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. దానికి ప్రాతిపదిక ఏంటంటే పాలకుడు సమానత్వ భావన కలిగి ఉండాలి. పాలకుడికి ఏ భావన ఉండాలి? పాలకుడికి కుల భావన ఉంది ఈ రోజున, ధన భావన ఉంది ఈ రోజున. ధనం ఉన్నా, కులం ఉన్నా, ఆధిపత్యం ఉన్నా, అధికారం కోసం ఉన్న ఆ భావంతో సమాజంలో మార్పు రాదు. పాలకుడు అంటే సమానత్వ భావన కలిగి ఉండాలి. రాజ్యాంగం పట్ల నమ్మకం ఉండాలి. రాజ్యాంగం పట్ల నమ్మకం, సమానత్వ భావన ఉన్నటువంటి పాలకులు రావాలి తప్ప
ఇట్లాంటి పాలకుల వల్ల పార్టీలు ఏవైనా సరే ఆ కులభావన ఉన్నవాళ్ళు, ధనభావన ఉన్నవాళ్ళు, పెత్తందారి అహంకార భావన ఉన్నవాళ్ళు పాలకులైతే సమాజంలో ఏ మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే సమానత్వ భావన కలిగినటువంటి వాళ్ళు పాలకులుగా మారాలి. రాజ్యాంగాన్ని నమ్మి పనిచేసేటువంటి వాళ్ళు పాలకులు కావాలి. ఆ వైపుగా అది కులంలో, కుటుంబంలో, గ్రామంలో, సంఘంలో, పాఠశాలలో, విద్యాలయాల్లో అన్ని చోట్ల కూడా దీని మీద డిబేట్ జరగాలి. నిత్యము నిరంతరము సామాజిక పరివర్తనోద్యమాన్ని జరిపేదానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఆయుధంగా తీసుకుని, బౌద్ధ ధర్మాన్ని ఆయుధంగా తీసుకుని సామాజిక పరివర్తనోద్యమాన్ని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే సమాజంలో మార్పు సాధ్యమైంది. ఈ మనుషుల మధ్య ఉన్న వ్యత్యాసాలు పోతాయి, వివక్షలు పోతాయి, అసమానతలు పోతాయి, అవమానాలు పోతాయి, అవకాశాలని పెంపొందడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా మార్టిన్ గారు ఇచ్చినటువంటి థాట్ ప్రొవోకింగ్ స్పీచ్ ఏదైతే ఉందో దానిలో ప్రధానమైన అంశాలు స్ట్రాటజీస్ ఆయన చెప్పారు. 4 అంశాలు చెప్పాడు. ఒకటి, ఎలక్ట్రల్ పాలిటిక్స్లో మనం డిమాండ్ చేయాలి. నెంబర్ 2, ల్యాండ్ ప్రోగ్రామ్ ఏంటి మనకి. తర్వాత ల్యాండ్ అండ్ లైవ్లీహుడ్స్. థర్డ్ వన్ ఇస్ ఎ బడ్జెట్ అలొకేషన్. లార్జర్ పర్స్పెక్టివ్లో మన లక్ష్మయ్య మేమంతా కలిసి పనిచేస్తాం. ఎస్సీ సప్లైకి సంబంధించి దానికి ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో ఇతర కులాలతోటి సరిసమానంగా దళితులు, ఆదివాసులు అభివృద్ధి చెందాలంటే లార్జర్ పర్స్పెక్టివ్, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తోటి ప్రోగ్రామ్ కావాలి. దానికి బడ్జెట్ అలొకేషన్, నాట్ ఓన్లీ బడ్జెట్ అలొకేషన్, వీ హ్యావ్ ఏ పర్స్పెక్టివ్ ఆఫ్ ఏ లార్జర్ అండ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ వీ నీడ్. అండ్ థర్డ్, ఫైనలీ అన్టచబిలిటీ సంబంధించినటువంటి రిమూవ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ కావాలి. కన్సిడర్స్ ప్రోగ్రామ్ కావాలి. అది కులాలకు అతీతంగా ప్రోగ్రెసివ్ పీపుల్, మీడియా, అనేక పౌర సంస్థలు కలిసి ఒక ఉద్యమంలాగా చేయాలి. ఈ రకమైనటువంటి యాక్టివిటీ చేయడం ద్వారా మనం ఈ సమాజంలో అంటరానితనాన్ని, అత్యాచారాలని అధిగమించి మనుషులుగా, పౌర సమాజంలో స్వేచ్ఛగా తిరిగేటువంటి మనుషులుగా పెరిగేదానికి అవకాశం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుర్వి. చాలా విషయాలు చెప్పారు. భవిష్యత్తులో తప్పకుండా వాటిని చర్చించడానికి కార్యక్రమాలు చేపడదాం. సార్, దళిత బహుజన ఫ్రంట్, ప్లీజ్ ఒక చిన్న యా, ఆల్ ది బెస్ట్ సార్. బెస్ట్ విషెస్ ఫ్రమ్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అండ్ సో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అండ్ దళిత బహుజన ఫ్రంట్ ఈరోజు ప్రెస్ క్లబ్ వారి సహకారంతో ఇక్కడ కండక్ట్ చేసిన ఈ ఫస్ట్ ఆఫ్ ద మెనీ కమింగ్ సిరీస్ లెక్చర్ మార్టిన్ మక్వాన్ గారు మన ముందు అద్భుతంగా ఆవిష్కరించారు. దీని గురించి తర్వాత మన వక్తలందరూ కూడా దాని గురించి చెప్పారు. ఒక డాక్టర్గా మరి ప్రకృతి ఒక మహోన్నతమైన స్థానం ఇచ్చిన మనిషి జన్మ గురించి కొన్ని అపోహలతో ఈ అంటరానితనం అనే ఒక ఘోరమైన సాంఘిక దురాచారం అడ్డుగా పెట్టుకొని వనరుల నుంచి దూరంగా ఉంచి మనిషి ఎదుగుదలను, వాళ్ళు కూడా పనికొచ్చే మనిషి ఎదుగుదలని అణచివేసే ఈ దుర్మార్గమైన దురాచారము చాలా వరకు మనము గెలవగలిగాం దీన్ని. కాకపోతే అంతిమంగా దీన్ని మనుషుల్లో అంబేద్కర్ గారు సహజ గుణం అని వేణుల్లో పొగిడిన సౌభ్రాతృత్వం, ఈ సౌభ్రాతృత్వం అనేది బాగా డెవలప్ అయినప్పుడు తప్పకుండా మనము దీన్ని జయించగలుగుతాము. అండ్ అప్పుడు మానవ సమాజంలో ఒక అద్భుతమైన పురోభివృద్ధిని సాధించగలుగుతుంది. ఈ విషయంలో మరి మన వక్తలు చెప్పినట్టుగా కొన్ని విషయాలు మనం అండూ కూడా చేయాల్సి ఉంది. ఏ విషయాలు అయితే దీన్ని పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చాయో తప్పకుండా వీటన్నిటిని కూడా అండూ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే అంబేద్కర్ గారి చిన్నది మహా ఉద్గ్రంథము అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, మక్వాన్ గారు చెప్పినట్టుగా మరి దీని గురించి తప్పకుండా మనం అందరం కూడా దాని విషయంలో జరగాల్సినంత ప్రచారం జరగట్లేదు, అది కూడా ఆలోచించాలి మనం. సో మనిషి, శ్రమ, ప్రకృతి వీటిల్లో అపారమైన నమ్మకం ఉన్న మన దళిత జాతి అనేది తప్పకుండా
ఈ సాంఘిక దురాచారం నుంచి బయటపడుతుంది. ప్రకృతి ఉనగూర్చిన ఈ మహోత్కృష్టమైన ప్లేస్ని మనం తప్పకుండా అందిపుచ్చుకుంటాం, వీటన్నిటిని కూడా అధిగమిస్తాం. ఈ విషయంలో మన కృషిని ఇంకా మనం ముందుకి అందరం ఐక్యంగా కలిసి ముందుకు పోవాలని కోరికను ఈ వేదిక ద్వారా మీ అందరి ముందు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు మీ ముందు పెడుతున్నారు. విశేషంగా మీ టైంను మాకు కేటాయించి ఈరోజు ఈ మొట్టమొదటి ప్రసంగానికి హాజరై దీన్ని అద్భుతంగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మా అందరి తరపున ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రెస్ క్లబ్ వాళ్ళకి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతూ, ప్రెస్ మిత్రులకి, తర్వాత అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అక్కడ షెడ్లో లంచ్ ఉంది, ప్లీజ్.